సో కదా అయితే ఎగ్జాంపుల్ మా ఇంట్లోనే మా అక్క ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఏం చేసేదంటే బట్టలు ఉతికేది 9 వరకు బట్టలు ఉతికేది కూర్చోలేక బట్టలు ఉతికేది తర్వాత ఇల్లు ఊడ్చేది మాపు పెట్టుకునేవారు కప్పాలతో వాటర్ తెచ్చేవారు చెరువుకి వెళ్ళి లేదంటే బోరింగ్కి వెళ్ళి కొలాయికి వెళ్ళి నీళ్ళు మోసుకొని వచ్చేవారు సో అయినా కానీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే నార్మల్ డెలివరీ అయిపోయిన ఒక 3 డేస్కి వాళ్ళ పనులు చేసుకొని మొక్కలు కట్టుకొని వాళ్ళ పనులు వాళ్ళే చేసుకునేవారు బట్ ఇక్కడ సిస్టమ్ ఎలా ఉంది సిటీలో అయితే ఇక్కడ సిస్టమ్ అంటే కాదు అక్కడ సిస్టమ్ అని కాదు అక్కడ వాళ్ళు బోరింగ్ దగ్గరికి వెళ్ళి వాటర్ తీసుకురావడం ఇట్లా కొట్టినప్పుడు ఏమవుతుంది సైడ్ మదర్స్ అన్ని హ్యాండ్స్ అవుతుంది ఇవన్నీ అవుతుంది బట్టలు కూర్చొని వస్తుంటారు ఫుల్ స్పాట్స్ ఇవన్నీ ఉంటాయి వంగుతారు ఇప్పుడు ఏంటంటే నార్మల్ డెలివరీ అవ్వాలి అని అంటే అబ్డామినల్ మజిల్స్ బ్యాక్ మజిల్స్ సైడ్ మజిల్స్ పెల్విక్ మజిల్స్ ఇవన్నీ సపోర్ట్ చేయాలి బాడీ ఆటోమేటిక్ వాళ్ళకి అయిపోతుంది ఇక్కడ ఏంటంటే ఎక్సర్సైజ్ చేసిన ఏమవుతుంది 1 గంట చేస్తారు లేదంటే మార్నింగ్ ఈవినింగ్ చేస్తారు కానీ మిగతా టైం అంతా కూర్చొని రిలాక్స్ అవుతూ ఉంటారు మన ఊళ్ళో అలా ఎనీ టైం కూర్చుని లేచి అన్ని పనులు ఎప్పుడు చూసినా చీపురు పట్టుకుని ఓడవడమే టీవీ ఉంటుంది అన్నీ ఉంటాయి అక్కడ ఏమవుతుందంటే అక్కడ ఎక్కువ సోషల్ మీడియాకి అడాప్ట్ అవ్వరు వాళ్ళ ఉన్న టైం ఏంటి ఏదైనా సరే అన్ని క్లీన్గా చేసుకోవడము దాన్ని వండుకోవడం చేయడం ఎందుకంటే బియ్యం కానీ కందిపప్పు కానీ వాటిలో రాళ్ళు చెరగడం చేయకపోవడం ఇవన్నీ కూడా పని ఒకదాని తర్వాత అవన్నీ కూడా మైండ్ గేమ్ లాగానే ఇప్పుడు ఏంటంటే వాళ్ళన్నీ ఏదైనా చేయడం చేస్తారు కదా ఇక్కడ అదే ప్రెగ్నెన్సీ టైంలో అదే వాళ్ళకి యాక్టివిటీస్ ఏంటంటే బియ్యంలో రాళ్ళు అంటే వేరే చేసేయండి వేసేసి లెఫ్ట్ రైట్ ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కనుక లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కనుక మనం వర్క్ చేస్తుంటే లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ క్రియేటివ్ గా తయారవుతుంది వాళ్ళు అలాంటి యాక్టివిటీస్ కూడా ఇస్తారు యాక్టివిటీస్ లో చాలా ఉంటాయి కాకపోతే ఊర్లలో ఏంటంటే అష్టచమ్మలు ఆడుకోవడం ఇంకెట్లా ఏదైనా పొడుపు కథలు వేసుకోవడం కానీ ఇళ్ళ పక్కన వాళ్ళందరూ చేస్తే కూడా పొడుపు కథలు వేసుకోవడం లేదంటే వాటి గురించి ఏదైనా కొత్త వాటి గురించి తెలుసుకోవడం కానీ ఉంటుంది కానీ రేర్ అయిపోయింది రేరుగా వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకోవడం రేర్ అయిపోయింది ఇప్పుడు ఎంతప్పటికీ నాలెడ్జ్ తెలుసుకోవడంలోనే మైండ్ పెట్టినారు అందరూ ప్రతి ఒక్కరు కూడా అది సిటీ అని కాదు పల్లెటూరు సిటీ ఏంటంటే అందరూ సోషల్ మీడియా గారు మీరు ఇప్పుడు అందించే ఈ సోషల్ మీడియా ఎంతమంది తెలుసుకుంటున్నారు అట్లా ఒకరి నుంచి ఒకరు తెలుసుకుని ఊర్లలో కూడా బాగా చాలా నాలెడ్జ్ తెచ్చుకోండు నువ్వు ఒకసారి చూడు ఎవరైనా డౌట్ ఉంటే ఏదైనా ఉంటే అడగండి మన